కదా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాక్ విత్ ఏసీ సిస్టర్స్. సో ఈ రోజైతే మనం హొగెనికల్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో కొంచెం అలా దూరం నడిచిన తర్వాత అక్కడైతే మనకి ఇలా లైఫ్ జాకెట్స్ ఇస్తారు. సో ఇక్కడ అన్నీ ఇచ్చి ఈ టైప్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. సో దానిలో అయితే మనం ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్ళొచ్చు. అండ్ వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసరికి కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్లో అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్. అండ్ మిడిల్లో వాటర్ ఫాల్స్ ఉంటాయి. అటుపక్క ఎక్కువ కన్నడ వాళ్ళు, ఇటుపక్క తమిళనాడు వాళ్ళు ఉంటారు. సో ఇది తమిళనాడు అండ్ కర్ణాటక బార్డర్లో వాటర్ ఫాల్స్ అనమాట. సో ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇప్పుడైతే మనం బోట్ ఎక్కడానికి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఈ బోట్కి మనము అమౌంట్ అంతా అక్కడ పే చేయాలి. సో మేమైతే ఈచ్ బోట్ 3500కి అయితే మాట్లాడుకున్నాము. సో ఈచ్ బోట్ 3500కి మనకి 1 hour తీసుకెళ్తారు. అండ్ 1500కి కూడా బోట్స్ కొన్ని ఉన్నాయి. ఆ 1500 వచ్చేసరికి మీకు జస్ట్ ఒక ఫాల్స్ వరకే తీసుకొని మళ్ళీ రిటర్న్ పంపించేస్తారు. బట్ ఈ 1 hour వాటర్ ఫాల్స్ అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడికి మెయిన్గా ఆఫ్టర్ వాటర్ ఫాల్స్ మనము ఆయిల్ మసాజెస్ కోసం అయితే వస్తారు. సో మనకి వాటర్ ఫాల్స్ దగ్గర ఆపిన దగ్గర అక్కడే మౌంటైన్స్ మధ్యలో అయితే ఆయిల్ మసాజ్ చేయడానికి అయితే ఉంటారనమాట. సో వాళ్ళైతే మనకు అక్కడ ఆయిల్ మసాజ్ చేస్తారు. సో మేమైతే ఈ బోట్స్ని తెప్ప అంటాము. సో ఈ తెప్పల్లో అయితే మనల్ని వాటర్ ఫాల్స్ దగ్గరికి అంతా తీసుకెళ్తారనమాట. ఆ రోజు క్లైమేట్ చాలా బాగుంది. అండ్ అసలు బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ మొత్తం. అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ మనల్ని తీసుకెళ్లే వాటర్ ఫాల్స్ వచ్చి మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్. సో అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. అండ్ దెన్ అక్కడి నుంచి ద ఒరిజినల్ రియల్ వాటర్ ఫాల్స్, దీన్ని ఇండియన్ నయాగ్రా ఫాల్స్ అని కూడా అంటారంట. సో ఇక్కడైతే చిన్ని వాటర్ ఫాల్స్ ఇక్కడ ఇట్లా ఫ్లో అవుతుంది. సో నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇక్కడికి చాలా టూరిస్ట్ పీపుల్ అయితే వస్తూ ఉంటారు. సో పర్ డేకి ఎంతోమంది వస్తూ ఉంటారంట. సో ఇక్కడైతే అలా బ్రిడ్జ్లో ఉంది, అక్కడి నుంచి అందరు చూస్తూ ఉన్నారు. అండ్ నౌ మనం పోయే వాటర్ ఫాల్స్ వచ్చేసరికి మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ అంట. సో అక్కడికైతే ఫస్ట్ తీసుకెళ్తున్నారు. సో ఈ వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మనల్ని వాటర్ ఫాల్స్ దగ్గర దాకా తీసుకెళ్తారు. ఇఫ్ మనకు కావాలంటే దానిలో జస్ట్ అలా ఒకసారి మనల్ని తడుపుతారు కూడా. ఇఫ్ మనకు వద్దు అంటే రిటర్న్ తీసుకొని వచ్చేస్తారు. మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గర దాకా వెళ్ళాము. అండ్ దెన్ అక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ అయ్యి మేమైతే ఇంకా నెక్స్ట్ వేరే ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది ఒక మొత్తం 1 hour ఆఫ్ జర్నీ. మొత్తం వాటర్లోనే ఉంటాం 1 hour. అండ్ దెన్ అక్కడి నుంచి మనకి ఆయిల్ మసాజ్ దగ్గరికి అయితే తీసుకెళ్తామన్నమాట. సో ఇలా మధ్యలో ఈ వాటర్ ఫాల్స్ దగ్గర రొటేట్ చేశారు. ఇదైతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో అలా మొత్తం వెనకాల మౌంటైన్స్, వాటర్ ఫాల్స్ అంతా ఇట్లా రొటేట్ అవుతూ చాలా బాగుంది. సో అండ్ ఇక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ మన బోట్ వాళ్ళు, పక్క బోట్ వాళ్ళకి మీరు ఇట్లా వాటర్ చల్లడం అదంతా చాలా బాగుంది. సో వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఈ వాటర్ ఫాల్ ప్లేసెస్లో అయితే చాలా మూవీస్ అయితే జరిగాయంట. సో మా బోట్ అంకుల్ అయితే అవన్నీ చెప్తూ ఉన్నారు మాకు ఇక్కడ ఎన్ని మూవీస్ జరిగాయి అని చెప్పి. సో ఈ 1 hour ఆఫ్ జర్నీ మొత్తంలో మనకి ఇలా స్నాక్స్, ఫ్లేవర్స్ అన్నీ ఇలా అయితే బోట్స్లోనే వచ్చిస్తూ ఉంటారనమాట. మనకి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా తెచ్చిస్తూ ఉంటారు. సో అలాగా చూడడానికి భలే ఉన్నింది. సో మేమైతే ఫ్రూట్స్ అలా కొన్ని తీసుకున్నాం వాళ్ళ దగ్గర. అండ్ దెన్ వీఆర్ గోయింగ్. సో ఇప్పుడైతే వాటర్ మిలాన్, మ్యాంగోస్, పైనాపిల్స్ ఇవన్నీ ఫ్రూట్స్ అయితే వచ్చాయన్నమాట. సో మేమైతే వాటర్ మిలాన్ తీసుకున్నాము. అండ్ వీళ్ళందరూ కూడా ఫుల్ ట్రైన్డ్. వాళ్ళు స్విమ్మింగ్ వచ్చి ఉంటుందంట అంతా. వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఆ బోట్ని అలానే రైడ్ చేసుకుంటూ వచ్చి ఇలా ఫ్రూట్స్ సేల్ చేస్తూ ఉంటారంట. సో మా బోట్ రైడ్ చేసే అంకుల్ అయితే చాలా ఫ్రెండ్లీ అంకుల్ అనమాట. సో ఇట్లా నేను ఫొటోస్ తీసుకోవాలి, లేకపోతే ఇంకేమైనా కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ అట్లా ఆపుతూ అయితే ఫొటోస్ అన్ని తీపిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయంట. ఏ మూవీస్ తీసారో అని అయితే అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. పెద్ద సినిమా లక్ష్మీ నరసింహ, పుష్ప, రోజా, అత్తికి ఎముడు, అమ్మాయికి మొగుడు, కొండవీట దొంగ, డబ్ల్యూ సింహం, కల్కి, సైరా నరసింహారెడ్డి. సో రీసెంట్గా పుష్ప మూవీ, ఓజీ మూవీ కూడా తీసుకున్నారంట. ఓజీ మూవీలో మా బోట్ అంకుల్ కూడా ఒక చిన్న రోల్ ప్లే చేశారంట. అవన్నీ చెప్తూ ఉన్నారు.
పుష్ప మూవీలో ఎర్రచందనం వాటర్లో దాచిపెట్టిన షార్ట్ ఇక్కడ చేస్తున్నారంట. అండ్ యా, నవ్ వీఆర్ గోయింగ్ టు ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ప్లేస్, హొగెనికల్ వాటర్ ఫాల్స్, ఇండియన్ నయాగ్రా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. అసలు కళ్ళకి ఎంత బాగుందంటే అసలు ఫుల్ మెస్మరైజ్ అయిపోయా ఒక నిమిషం, అంత బాగుంది. అండ్ ఇలాంటి ప్లేసెస్కి డెఫినెట్గా వెళ్ళాలి. సో మన ఇండియాలో ఇంత మంచి వాటర్ ఫాల్స్ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనము వాటర్ ఫాల్స్ దగ్గర దాకా తీసుకెళ్తూ ఉన్నారనమాట. సో మనం ఎవరైనా జస్టులో తడవాలనుకుంటే అలా తడవచ్చు. అండ్ లోపల ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. సో అక్కడ దాకా అయితే మనం తీసుకెళ్తారు. సో అక్కడి నుంచి మనం కొంచెం నడుస్తూ వెళ్తే ఆయిల్ మసాజ్ అంటే మనం వాటర్ ఫాల్స్కి ఎవరైనా తడవాలనుకుంటే అక్కడ వెళ్ళి తడిచి మన ఇష్టం మనం ఎంత టైం స్పెండ్ చేయాలనుకుంటే అంత టైం స్పెండ్ చేశాక మళ్ళీ మన బోట్ వాళ్ళకి కాల్ చేసాము అంటే వాళ్ళు మళ్ళీ మనం ఎక్కించుకొని సేమ్ మనల్ని డ్రాప్ చేయడానికి అయితే మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అదే పాయింట్ మళ్ళీ తీసుకుని డ్రాప్ చేస్తారనమాట. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ ప్లేస్ అయితే ఇదన్నమాట. సో ఇన్ని ఫాల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే నేను ఒక డ్రెస్ కొంటూ ఉన్నాను. సో అది చూపిస్తూ ఉన్నాను. అండ్ దెన్ ఇక్కడ నుంచి అయితే ఆయిల్ మసాజ్ చేసుకునే వాళ్ళు ఏమైనా ఉంటే సో వాళ్ళు ఆయిల్ మసాజ్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనము ఒక్కొక్క పర్సన్కి ఎంత అని మనం మాట్లాడుకోవచ్చు. అండ్ పర్సన్ మేమైతే ఈచ్ పర్సన్కి 400 రూపీస్ అయితే ఇచ్చారు. సో వాటర్ ఫాల్స్ మిడిల్లో ఇట్లా మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్లో అయితే మనం వదులుతాము. సో ఇక్కడైతే మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్. మొత్తం ఇలా మొత్తం చుట్టూరా చిన్న చిన్ని వాటర్ ఫాల్స్ అండ్ రాక్స్, ఫుల్ చెట్లతో ఫుల్ నేచర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. సో అందరు ఆయిల్ మసాజ్ అయితే చేయించుకుంటున్నారు అనమాట. సో అక్కడికైతే మేము వెళ్తున్నాం. అండ్ ఇక్కడైతే ఫుల్ ఫిషెస్ అన్నీ వచ్చి ఫ్రీ ఫిష్ స్పా అనమాట. సో ఇక్కడైతే ఫిషెస్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో మేము అలా కొద్దిసేపు అలా కాళ్ళలో పాండ్లు అలా పెట్టుకున్నాము. సో ఇక్కడైతే ఆయిల్ మసాజ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ లేడీస్కి చేస్తారు, జెంట్స్కి చేస్తారు అండ్ కిడ్స్కి కూడా చేస్తూ ఉంటారు. అండ్ చాలా కోతులు అన్నీ ఉన్నాయి. సో అలా మేము దీని లేస్ ప్యాకెట్స్ అన్నీ తీసుకెళ్ళిపోతూ ఉంటే అలా కొంతసేపు ఫన్ చేస్తూ ఉన్నాం వాటితో పాటు. సో ఆఫ్టర్ మసాజ్ అందరైతే ఈ వాటర్ ఫాల్స్కి వచ్చి ఇలా ఫ్రెష్ అయితే వెళ్తారనమాట. సో ఈ వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ ఫుల్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు పెట్టిన ఆయిల్కి అంత ఫాల్స్ పోస్తూ ఉంటే మాకే ఆయిల్ మొత్తం పోద్ది అనమాట. సో వాళ్ళంతా ఫుల్ ఫ్రెష్ అయిపోయేసి అయితే ఇక్కడ నుంచి వస్తారు. అండ్ ఇక్కడ కింద అయితే చాలా ఫిషెస్ ఉన్నాయి. సో అలా కాలు పెడుతుంటే కూడా అవన్నీ వచ్చేసి ఇట్లా కొడుతూ ఉన్నాయన్నమాట ఫుల్. సో చిన్నపిల్లలు ఎవరైతే అసలు వాటర్లో కాలు కూడా పెట్టట్లేదు, ఆ ఫిషెస్ అంతా అట్లా వచ్చి కొరుకుతున్నాయని. సో ఇక్కడైతే ఫ్రెష్గా ఇలా వేడిగా అయితే బొబ్బట్లు చేసిస్తూ ఉన్నారనమాట. సో అందరూ ఫ్రెష్ అయిపోయాక ఇలా బొబ్బట్లు తింటూ ఆ ఫారెస్ట్లో తింటూ వస్తూ ఉంటే అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో నేనైతే అలా బొబ్బట్లు తీసుకొని ఫుల్ వేడిగా తింటూ ఉన్నాను అనమాట. చాలా బాగున్నాయి టేస్ట్. అండ్ ఇక్కడ బొరుగుల్ మిక్చర్ కూడా ఉంది. సో అలా బొరుగుల్ మిక్చర్, మ్యాంగోస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అలా అవి తీసుకొని తింటూ ముందు వెళ్తూ ఉన్నాం అనమాట. సో మనకి అక్కడైతే బోట్ వాళ్ళు వచ్చేసి ఉంటారు. సో మనం అక్కడి నుంచి సేమ్ ప్లేస్కి మళ్ళీ మనల్ని అక్కడ డ్రాప్ చేసేస్తారనమాట. సో దానికోసం అయితే మేము తింటూ అలా నడుస్తూ బోట్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. సో అలా మేము తీసుకున్న స్నాక్స్ అక్కడ ఉన్నాయి, ఎనిమల్స్కి అలా పెడుతూ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే మేము రివర్స్ బోట్ ఎక్కేయడానికి అయితే వెళ్తున్నాము. సో రివర్స్ బోట్ ఎక్కేసి మనము డ్రాప్ చేసిన దగ్గర అయితే అక్కడ ఒక చిన్న రెస్టారెంట్లా ఉంది. సో అక్కడైతే మేము లంచ్ చేసుకునేసి రివర్స్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. సో అంతే గైస్, ఐ హోప్ సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.